కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వర్గాలకు సంబంధించి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. ఇప్పుడు ఆ జాబితాలోనే చేరారు. ప్రభుత్వ మద్యం దుకాణాలకు సంబంధించి అందులో పనిచేసిన మొత్తం ఎంప్లాయీస్ అందరూ కూడా ఇప్పుడు రోడ్డును పడాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల దుకాణాల్లో అనేక మంది పనిచేస్తున్నారు, వివిధ కేటగిరీలో పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏమాత్రం భద్రత లేకుండా పోయింది. ప్రభుత్వం నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రైవేట్కి మొత్తం దుకాణాలను అప్పగించే ప్రయత్నం చేస్తుంది. మీరు చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందని మిమ్మల్ని అపాయింట్ చేసింది, మీకు ఉద్యోగ భద్రత వచ్చింది, ఎవరి మంత్ శాలరీ ఇచ్చేవారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? అయితే గత 5 సంవత్సరాలుగా కూడా మేము ఏపీఎస్బీసీఎల్ ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ విభాగంలో మేమందరం కూడా సేల్స్ మెన్ గాను సూపర్వైజర్లు గాను వర్క్ చేసాం సార్. అయితే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త పాలసీ తీసుకొస్తామని చెప్పారు. అయితే మేము ఏ పాలసీకి కూడా వ్యతిరేకం కాదండి. కేవలం మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మమ్మల్ని అందరినీ కూడా ఇలా నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేయడం కాకుండా మాకంటూ అందరూ మ్యాక్సిమం 80% అందరూ డిగ్రీలు చదువుకున్న వ్యక్తులే ఉన్నారు. అందరికీ మినిమం స్కిల్స్ అంటూ ఉన్నాయి. సో మమ్మల్ని వేరు డిపార్ట్మెంట్స్లో అవుట్సోర్సింగ్ విభాగంలో మమ్మల్ని తీసుకోవాలనేదే మా కోరిక సార్. మేము ఏ గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, ఏ గవర్నమెంట్కి మేము కూడా అనుకూలంగా కాదు. కేవలం మా బాధను చెప్పుకోవడానికి మాత్రమే మేము నిరసన తెలియజేస్తున్నాం. ఏ కేటగిరీలో ఇక్కడ పనిచేస్తున్నారు, ఎంత జీతం తీసుకునేవారు? ఇప్పుడు మీరు వెళ్ళి అడిగిన వెంటనే ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది సార్? ఇక్కడ తీసుకున్న ఎంప్లాయీస్లో సేల్స్ మెన్స్ సూపర్వైజర్స్ ఉన్నారు సార్. సేల్స్ మ్యాన్కి 16,500 శాలరీ సార్, సూపర్వైజర్కి 19,500 శాలరీ సార్. ఇక్కడ శాలరీ కోసం కాకపోయినా సార్ ఈ 5 ఇయర్స్ కూడా మేము ఈ కరోనా టైంలో కూడా ఈ 5 ఇయర్స్ చాలా కష్టపడ్డాం సార్. నిన్నటితో మా కాల వ్యవధి అనేది పూర్తి అయిపోయింది. రేపటి నుంచి మాకు ఉద్యోగానికి భరోసా అనేది లేదు. సో మాకు ఏంటంటే ఏదో ఒక ఉపాధి మీ గవర్నమెంట్ షాపులు కంటిన్యూ చేయాలని కూడా మేము చెప్పట్లే. వేరే ప్రభుత్వం మారి కూడా తీసుకోమని, ప్రైవేట్గా ఇచ్చుకోమని. కానీ ఇంతమంది 12,000 మంది కుటుంబాలు రోడ్డును పడిపోతున్నాయనే మా ఆవేదన సార్. సార్ సీఎం గారు, సార్ పవన్ కళ్యాణ్ గారు, మా ఆవేదన మాత్రం వ్యక్తం చేయడం తప్ప ప్రభుత్వ ఆదాయాన్ని రెవెన్యూ కానీ ఇటువంటి దెబ్బతీసే ప్రయత్నం అయితే కాదు సార్. ఇది మా యొక్క ఆవేదన మీరు అర్థం చేసుకుని మా యొక్క ఈ యొక్క చేసే ఉద్యోగ ఇందులో మీరు మాకు ఏదైనా భరోసా ఇస్తారని మా ఆవేదన సార్. ఇప్పుడు కొన్ని వేల మంది దీని మీద ఆధారపడుతున్నారు. అందరూ కూడా డిగ్రీలు, గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఇందులో చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. ఒకసారి ప్రభుత్వం ఇలా కానీ ప్రవర్తిస్తే ఇప్పటికే వాలంటీర్ల పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాము. మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏంటి ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి మీకు? ప్రజెంట్ అయితే ప్రభుత్వం దగ్గర మాకు ఏ రెస్పాన్స్ లేదన్న. అంటే కానిస్టేబుల్ కానీ ఎవరిని అడిగినా సరే ఇంకా చర్చలు జరుగుతున్నాయి మీకోసమని గత 2 నెలల నుంచి చెప్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చి మాకు ఏ సమాధానం లేదు. దాదాపుగా మేము అందరం రోడ్డు మీద పడ్డం తప్ప అది వేరే దారి అయితే లేదు. దానికోసం మేము అందరం ఇలాగ చేస్తున్నాం అన్న. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు ఏమంటారు? నెగిటివ్గా ప్రవర్తిస్తున్నారండి. ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో లిఖితపూర్వకంగా కానీ రాతపూర్వకంగా కానీ ఏమీ చెప్పలేదు సార్. మామూలు నోటి మాటగా చెప్తున్నారు. ప్రెస్ పరంగా ఏమీ చెప్పలేదు సార్. ఇప్పుడు వచ్చి మాకు ఏమీ చెప్పలేదు సార్. అది సార్ భవిష్యత్తు అంటే సార్ ఇప్పుడు నైట్ మా ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ కలిసింది సార్. వాళ్ళు ఏమంటున్నారంటే మిమ్మల్ని ఒక 10 రోజులు ఎక్స్చేంజ్ చేశారు. మిమ్మల్ని ఈ 10 రోజులు కూడా మీరు అదే కూలి పని చేసుకున్నట్టు 10 రోజులు చేసుకోండి, మీకు డబ్బులు ఇస్తాం, జీతం ఇస్తాం 10 రోజులు, మీరు 2 రోజులు చేస్తాను రోజులు, ఆ తర్వాత మీ ఇష్టం, మీకు ఆ తర్వాత పైన జియో ప్రకారం ఏమొస్తే మిమ్మల్ని దాంట్లో చేసుకుంటామా అని చెప్పినట్టు ఉన్నారు సార్. ఇప్పుడు మమ్మల్ని ఏంటంటే మమ్మల్ని కూలి పనుల కింద చేస్తున్నారు. 5 ఇయర్స్ నుంచి దీంట్లో ఉన్నాం కానీ మాకు ఏ ఆల్టర్నేటివ్ జాబులు కూడా మాకు దేంట్లో లేదు సార్. ఇప్పుడు 15,000 కుటుంబాలు రోడ్డు పాలు ఆడుతున్నారు సార్. ఇప్పుడు అందరూ ఏజ్ లిమిట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు దేనికి వెళ్ళినా ఈ ఎక్స్పీరియన్స్ అన్నది బయట పనిచేయదు సార్. సో దానివల్ల కొంచెం గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మాకు ఆల్టర్నేట్గా ఏదైనా ఉపాధి కల్పించమని. గవర్నమెంట్ని ఆల్రెడీ సీఎం గారిని 2 సార్లు కలవడం జరిగింది, డిప్యూటీ సీఎం గారిని 4 సార్లు కలవడం జరిగింది సార్. మినిస్టర్ల కొల్లు రవీంద్ర గారిని కూడా ఒక 4 టైమ్స్ కలవడం జరిగింది. కానీ అందరూ కూడా మాటతో ముందే చెప్తున్నారు సార్, ఆల్రెడీ లెక్కర్ పాలసీ అయిపోయింది, మీరు అదే సార్ ఇది భవిష్యత్తు అంటే మేము చూసి చెల్లో డిపో అనే కార్యక్రమం పెట్టాం సార్. అది సక్సెస్ అయింది సార్. ఇదే మాకు 1 గంట కల్లా ఏదో జీవో పాస్ చేస్తారని ఇప్పుడు మాకు అధికారులు మాకు చెప్పారు. ఒకవేళ అది 1 గంట కల్లా మాకు జీవో కానీ పాస్ కానీ కాకపోతే మేము చెల్లో విజయవాడ ప్రోగ్రాం పెట్టి సచివాలయం కాడ మొత్తం ఏపీ 12,000 మంది కుటుంబాలు కూడా మేము అక్కడ విజయవాడకి వెళ్ళి ధర్నా చేసే ఉద్దేశం అనుకున్నాం సార్. మొత్తానికి ఉద్యోగ భద్రత కల్పిస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేని విషయం స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు తాము ఉద్యోగాలు చేసుకున్నాము, యథావిధిగా కొనసాగుతున్నాం. ఇప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లోని ఇతర డిపార్ట్మెంట్లో
తమను నియమించి అక్కడ ఉద్యోగ భద్రత కల్పించాలని మాత్రమే కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం దీనికి కూడా ఒప్పుకోకపోతే తమ ఆందోళన కొనసాగిస్తామని చెలో విజయవాడ పేరిట ఖచ్చితంగా విజయవాడ వచ్చి అక్కడ అధికారుల దగ్గర ప్రభుత్వం దగ్గర తమ నిరసన వ్యక్తం చేస్తున్న విషయం స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మల్కి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.